హాయ్ అండి. నేను మీ పావని. నేను ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పొద్దున్నే మనం టిఫిన్ చేసుకుంటాం కదా! అట్టా గోధుమ రవ్వ చేయాలనుకున్నాను. గోధుమ రవ్వలోకి మనం 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, మీడియం సైజు 2 టమోటాలు తీసుకున్నా అండి నేను. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండింది కాబట్టి కొత్తిమీర వేస్తున్నానండి. ఇది హాఫ్ కేజీ గోధుమ రవ్వ అండి. నేను హాఫ్ కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇట్లా మనం అన్నీ నీట్గా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఇట్లా బాండీలు తీసుకోవాలి. బాండీలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకున్నామండి. నేను 4 టేబుల్ స్పూను ఆయిల్ వేసినాను. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకున్నామండి. లైట్గా కాగింది ఆయిల్ చూడండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ మిక్స్ చేసుకొని మనం పోపు దినుసులు ఇటు వేసుకోవాలండి. చూడండి, తాలింపు గింజలు మాకు ఏగిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తాము. ఇట్లా కరివేపాకు ఏగితే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు వేగుతున్నాం కదండి, మనం ఇప్పుడు అంతా ఇట్లా నీట్గా కలబెట్టుకోవాలండి. ఇట్లా చిన్నగా నూనె మీద పడకుండా మనం అంతా కలబెట్టుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ ఆనియన్ వేయకముందు మనం కరివేపాకు వేసినాం కదా, చూడండి ఎంత బాగా వేగిందో. అట్లా మనకు బాగా క్రిస్పీగా వేగాలి కరివేపాకు. అప్పుడు దాని ఫ్లేవరు మనకు ఉప్మా రవ్వకు పట్టుకుంటుంది. అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, నేనైతే ఇట్లే చేస్తానండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి చూడండి, ఇట్లా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇట్లా నీట్గా అంతా వేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం వేపుకోవాలి. ఆనియన్ పచ్చిగా ఉంటే బాగుండదు ఉప్మాకు. లైట్ గోల్డెన్ కలర్ రావాలండి మన ఆనియన్. చూడండి, ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ రావాలి, ఇంకా వేగాలండి. చూడండి, ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనము టమోటా వేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకొని అంతా కలబెట్టుకోవాలండి నీట్గా. అంతా నీట్గా కలబెట్టుకోవాలండి. టమోటా అంతా మగ్గిందాక మనము అట్లే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాం మనము. ఇట్లా మనం మూత పెట్టుకున్నాము. చూడండి, మనకు టమోటా కూడా మగ్గింది. నేను మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను అండి. ఇప్పుడు మనము నాకు 3 కప్పులు ఉప్మా రవ్వకి 6 కప్పులు మనం నీళ్లు పోయాలి. మనకు రైస్ క్యాట్ తీసుకుంటాం, అట్టే ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే బాగుండదు, తక్కువ పోసుకున్నా కానీ బాగుండవు. మీడియంగా 2 గ్లాసులకు ఉప్మా రవ్వ, 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సరి సమానంగా పోసుకోవాలండి. అప్పుడే మనకు బాగా మీడియంగా వచ్చేది. నేనైతే అట్లే పోసుకుంటా అండి. ఇప్పుడు నేను కొలత పెట్టి నేను వాటర్ పోసుకుంటున్నాను. కొలత తీసుకొని ఇట్లా వాటర్ పోసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనమంతా ఉప్పు వేసుకొని నీట్గా మనము మూత పెట్టుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. మనం అంతా ఉప్పు వేసుకున్న పాట మనం కలబెట్టుకోవాలి నీట్గా. మనం ఒక పొంగు వచ్చిందాక మనము మూత పెట్టుకోవాలండి. బాగా ఉడకాలి వాటర్ అనేది.
చూద్దామండి వాటర్ మరిగినాయో లేదో మనము ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి చక్కగా ఉడికినాయి. మనం ఈ రవ్వ అనేది ఇట్లా పోసుకోవాలి దాంట్లో. ఇట్లా మనం రవ్వ పోసుకున్నాం కదండి. చూడండి ఎంత చక్కగా అన్నీ పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ టమోటా కానీ బాగా అన్నీ కుక్ అయినాయి. ఇట్లా మనం అంతా నీట్గా కలపెట్టుకున్నామండి. నేను ఖచ్చితమైన కొలత తీసుకున్నాను. అంటే 1 గ్లాసుకు ఉప్మా రవ్వ అయితే 2 గ్లాసులు వాటర్ అట్లా. చూడండి చక్కగా మనం దగ్గరకు వచ్చేస్తుంది ఉడికే కొద్దీ. ఇట్లా మనం ఉడికే కొద్దీ అంతా చక్కగా వచ్చేస్తుందండి. మనం ఇట్లా కలబెట్టుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని గ్యాసు మూత పెట్టుకోవాలండి. ఇట్లా మూత పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అయిపోయిందో లేదో చూద్దామండి. దగ్గరికి వచ్చిందో లేదో మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా చక్కగా ఉడికిందో. చూడండి ఎంత బాగా చక్కగా ఉడికిందో. ఇట్లా ఉడికితే బాగుంటుందండి. దగ్గరికి వచ్చేసింది చూడండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది, మనకు రెడీ అయినట్టండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను కొలతలు పట్టి తీసుకుంటాను వాటర్ అనేది. కొలతలు పట్టి మనం తీసుకున్నామంటే చక్కగా ఉడుకుతుంది, దగ్గరగా వస్తుందండి. ఎక్కువైనా బాగుండదు. అంతే అండి. మనము చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. మనము సర్వ్ చేసుకోవటమేను. పైన ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి. మనము పైన కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకున్నాక దాకా మనం మూత పెట్టుకోవాలి. అప్పుడు బాగుంటుందండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రవ్వకు పడుతుంది. ఇట్లా అంతా సర్వ్ చేసుకొని ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం మూత పెట్టుకొని మనం బౌల్లోకి ఎత్తుకునేప్పుడు మనం అంతా కలనెత్తుకొని నీట్గా సర్వ్ చేసుకోవటమేను. నేను స్టవ్ ఆఫ్ చేసినానండి. కొత్తిమీర వేసి మనం మూత పెట్టినాం కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా అంతా మగ్గింది, అంతా కొత్తిమీర అంతా మగ్గింది చూడండి. ఇట్లా నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారండి. ఇట్లా కానీ మనం ఇంట్లో చేసి పెట్టినామంటే. మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.